హార్ముజ్ జలసంధిని మూసేయడానికి ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇరాన్ పార్లమెంట్ ఓకే చేసింది. వాళ్ళ సుప్రీమో కూడా ఓకే చేయగానే ఆపేయడానికి సిద్ధమని సైన్యం ప్రకటించింది. అదే జరిగితే గనక అంతర్జాతీయంగా ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఎత్తున సంక్షోభం వస్తుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానం. దాంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయి. అట్లాగే ఆయిల్ కొరత గురించిన భయాలు. అయితే భారతదేశానికి ఆ భయమేమీ అక్కరలేదు అని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. మోడీ ప్రభుత్వంలో పెట్రోలియం శాఖ మంత్రి అయినటువంటి పురి తాజాగా ఈ విషయం మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మనకి హార్ముజ్ జలసంధి వైపు నుంచి వచ్చేది 2 మిలియన్ బ్యారెళ్లే, మిగతా 4 మిలియన్ బ్యారెళ్ళు కూడా చుట్టూ తిరిగి మనకి వేరే మార్గంలో వస్తుంటాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ మన మీద ఉండదు. అట్లాగే మన దగ్గర ఆయిల్ నిల్వలకు కూడా ఏ ప్రాబ్లము లేదు, 3 వారాలకు సరిపడినటువంటి నిల్వ ఉంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. తద్వారా భారతదేశంలో ఆయిల్ క్రైసిస్ పేరు చెప్పి రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేదు. ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ఉంది భారత ప్రభుత్వం అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. హర్దీప్ సింగ్ పూరి ఈ స్పష్టమైన ప్రకటన ఇచ్చారు.